ఛత్తీస్గఢ్ నుండి విద్యుత్ కొనుగోలు వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా అవకాశం ఉంటుందని ప్రతిపక్ష నేత జానారెడ్డి హెచ్చరించారు. వచ్చే నెల నుండి విద్యుత్ కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ను వాడుకోకపోతే 25,000 కోట్ల భారం పడుతుందని చెప్పారు జానా. ఈ భారమంతా డిస్కమ్లపై పడుతుందంటూ వివరించారు జానారెడ్డి. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను లైవ్లో చూద్దాం. ఉందా లేదా ఇంకా అనుమానపడాల్సి అక్కర్లేదని పెద్ద జానారెడ్డి గారికి మా పక్షాన విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష, మేము మా అనుమానాలని నివృత్తి చేయమని లేక మొదటి నుంచి ఒక్క మాటలో చెప్తుంది, ఏ ప్రభుత్వం అయినా వారు ఒక ప్రణాళిక, ఒక ఆశయం, ఒక ఆలోచనతో తప్పనిసరిగా తయారు చేసుకుంటారు. అంచేత ఆ ప్రణాళిక ద్వారా ముందుకు పోయి ప్రజల అభిమానాన్ని చూరగొన్న సందేహం లేదు. అదే మీరు చేసుకుంది సంతోషం. సమీక్షించకుండా ఉంటున్నాడని కూడా నేను అనుకుంటలేను. కానీ సమీక్షిస్తున్నప్పటికీ ఇవన్నీ దృష్టికి వచ్చినాయా రాలేదా, ఈ విషయాన్ని దృష్టికి తేండి అని చెప్తున్నాను నేను. తెచ్చి మళ్ళీ సమీక్షించుకోండి, ఆ తర్వాత ఇవన్నీ నివృత్తి చేయండి మళ్ళొకసారి మాకు. ఆ విధంగా మిమ్మల్ని అభినందిస్తాం. అధ్యక్ష, అదే సమయంలో మీ ప్రణాళిక ఎంతో, మీ ఆశయం ఎంతో, ఆ ప్రణాళిక సవ్యమైందా లేదా అని చెప్పి అయితే అభిమానిస్తాం, లేకుంటే అలర్ట్ చేస్తాం, లేకుంటే వచ్చేటువంటి పరంపర కన్నా గుర్తు చేయడానికి డిబేట్ చేస్తాం. మాది కూడా అదే ఇది అని భావించండి. మిమ్మల్ని ఏమి తప్పుపట్టం కాదు, మమ్మల్ని కూడా తప్పుపట్టడానికి వీల్లేదు అనేటువంటి విషయం పరస్పరం అర్థం చేసుకుందాం. అధ్యక్ష, ఈ 2-3 విషయాలే. ఇప్పుడు 2-3 విషయాలు పరిశ్రమల్లో ఇవాళ పరిశ్రమలో ముఖ్యంగా ఇప్పుడు మీరు ఎన్ని వచ్చినాయని ఐపాస్ ద్వారా చూపించినారు. 3,451 ఇండస్ట్రీస్ అప్లై చేసిండ్రు. దాంట్లో ఈ 58,000 కోట్లకు పైన ఇన్వెస్ట్మెంట్, 2,20,000 పైన ఉద్యోగాలు వస్తాయనేది ఆశిస్తున్నారు. సంతోషం. కానీ మీరు చెప్పిందే ఓన్లీ కమెన్స్డ్ ఆపరేషన్స్ కొన్ని మాత్రమే, అది 43,000 ఉద్యోగాలు. అడ్వాన్స్డ్ స్టేజీ కేవలం 38,000 ఉద్యోగాలకు ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా. ఇనిషియల్ స్టేజ్ ఎట్ టు బి అనేటువంటివే 1,400, ఇనిషియల్ స్టేజ్ 2,000, 2,000కు పైన 3,000లో ఇంకా ఆనే కాలేదు అనే అర్థం. అది మీరు దగ్గర నుంచి మేము తీసుకున్నటువంటిది. అయినప్పటికీ ఇవన్నీ ఆలస్యం పడతాయి ఎట్లా. కానీ చాలా అయిపోయినదనే విధంగా చెప్పండి, వాస్తవాలను కొన్ని మాకు ఇస్తూ ఉండండి అని. దీంట్లో ముఖ్యంగా ఒక్కటి మీకు గుర్తు చేస్తున్నాను. ఈ ఉద్యోగాల కల్పన గతంలో ఏమున్నది, ఇప్పుడేమున్నది మీరు చూసుకుంటే 7-8 నుంచి మీ సోషియో ఎకనామిక్లోనే ఉన్నది 43,000, తర్వాత 52,000, తర్వాత 46,000, తర్వాత 51,000, 76,000, 71,000, 83,000, 64,000. ఈ విధంగా 7-8 నుంచి వరుస సంవత్సరాల్లో ఎంప్లాయ్మెంట్ కల్పించింది గత ప్రభుత్వంలో తెలంగాణ సైడ్ నుంచి అని చెప్పినారు. సరే, మీ దాంట్లోనే ఆ సోషల్ 37,000 మీరు 15-16 కల్పించినట్టుగా రాసినారు. కానీ ఐపాస్ ఏం చెప్తున్నదంటే జనవరి 15 నుంచి మార్చి 2017 వరకు 43,000 ఉద్యోగాలు కల్పించమని చెప్తున్నారు. ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్ ఉన్న దాంట్లో ఇంకా 10,000 వస్తే రావచ్చు, 10-15,000. అధ్యక్ష, గౌరవ పెద్దలు జానారెడ్డి గారు, మరి రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పన విషయంలో ముఖ్యంగా ఏదైతే టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చిందో వాటి వివరాలు ప్రస్తావిస్తూ కొన్ని గణాంకాలు చెప్పారు అధ్యక్ష. మిగతా గణాంకాల లోతుల్లోకి నేను పద్దు వచ్చినప్పుడు డెఫినెట్గా చెప్తాను అధ్యక్ష. అయితే వారికి 2 విషయాలు వారికి నివేదించదలుచుకున్నాను. ఒకటి, 3,451 అనుమతులు సంపూర్ణంగా ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా 15 రోజుల లోపలే అనుమతులు ఇచ్చిన సంస్థలు టీఎస్ ఐపాస్ ద్వారా. అయితే వారు గుర్తించాలని కోరేది ఏమంటే, టీఎస్ ఐపాస్ వెలుపల కూడా ఎస్ఎంఈ, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ దాదాపుగా 16,000 పైచిలకు పరిశ్రమలు, ఎస్ఎంఈ
స్మాల్ అండ్ మైక్రో ఇండస్ట్రీస్ కూడా తెలంగాణలో ఈ కాలంలోనే వచ్చినాయనేది కూడా వారు గుర్తించాలని నేను కోరుతా ఉన్నాను. టీఎస్ ఐపాస్ ద్వారా కూడా ఒక విషయం వారు గుర్తు చేస్తా ఉన్నాను నేను. గతంలో పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే క్రమంలో నెలల తరబడి కూడా నిరీక్షించాల్సిన పరిస్థితి, నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటే దానికి చరమగీతం పాడుతూ ఈరోజు 15 రోజుల్లో అనుమతులు ఇస్తాం, ఇవ్వకపోతే 16వ రోజు డీమ్డ్ అప్రూవల్ అనే ఒక విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని వారు గుర్తించాలని కోరుతా ఉన్నాను. వారు గుర్తించినా గుర్తించకపోయినా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది, చాలా సంస్థలు గుర్తిస్తున్నాయి. దీని ఒక ప్రామాణికంగా బెంచ్ మార్క్గా చూస్తాం. ఒక్క మాట సార్, ఈ 3451 అనుమతులు ఏవైతే ఇచ్చామో అందులో 50% పైగా కమర్షియల్ ప్రొడక్షన్ ప్రారంభించిన విషయాన్ని రికార్డు సమయంలో సంవత్సరం లోపలే ప్రారంభించిన విషయాన్ని కూడా వారు గుర్తించాలని కోరుతా ఉన్నాను. టీఎస్ ఐపాస్ పాస్ అయింది సార్ నవంబర్ 2014 ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన అనుమతులు అవి. వాటి వెలుపల ఉద్యోగ ఆధార్ అనే ఇంకో వెబ్సైట్ ఉంటుంది, అందులో 16,000, నేను మళ్ళీ 10లో చెప్తాను ఇవన్నీ వివరంగా. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ఉపాధి కల్పన జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్నదనే విషయాన్ని వారు గుర్తించాలని కోరుతా ఉన్నాను. విప్లవాత్మకమైన పరిస్థితులు, విప్లవాత్మకమైన నిర్ణయాలు, దానివల్ల వచ్చిన పారిశ్రామిక పురోగతి కనబడతా ఉంది. కాబట్టి ఈరోజు మొత్తం దేశం కూడా మనను ప్రామాణికంగా తీసుకుంటా ఉంది. మీరు చెప్పారు, ఒక మాట అన్నారు, ఇంకా ఇవి వచ్చినట్టే చూపెట్టారని. 50% పైగా కమర్షియల్ ప్రొడక్షన్ ప్రారంభించడం పెద్ద రికార్డ్ సార్. ఇదివరకు మన దాంతో మీకు గవర్నర్ ప్రసంగంలో కూడా చెప్పాము, మైక్రోమాక్స్ అనే సంస్థ ఉత్తరాఖండ్ అనే రాష్ట్రంలో ఒక పరిశ్రమ పెడితే 2.5 సంవత్సరాల వరకు వాళ్ళు ప్రారంభించుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పరిపాలితంగా ఉండింది నిన్న మొన్నటి దాకా. కానీ అదే మైక్రోమాక్స్ అనే సంస్థ ఇక్కడ తెలంగాణకు వస్తే 6 నెలల్లోపే పర్మిషన్లు ఇచ్చి వాళ్ళ కమర్షియల్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసిన విషయాన్ని కూడా వారు గుర్తు చేసుకోవాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్షుడు.